హాయ్ గైస్, సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక క్వశ్చన్ క్లియర్ చేస్తా. హిందీలో చూడాలా, తెలుగులో చూడాలా? నేను అయితే తెలుగులో చూశాను. తెలుగులో ఏదో ఓకే అనిపించింది. వాళ్ళు ఏదో ట్రై చేశారు. అక్కడక్కడ వర్డ్స్ కట్ అయిపోయాయి. కొంచెం వైడ్గా అయితే అనిపిస్తుంది. ఎన్టీఆర్ అడిషన్ బాగుంది, దాంట్లో వంక పెట్టలేము. బట్ మిగతా క్యారెక్టర్స్ నాట్ సో మచ్. మీకు హిందీ అలవాటు ఉంటే హిందీలోనే ట్రై చేయండి. సో ఇక సినిమా విషయానికి వస్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అండ్ కియారా అద్వానీ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటో, టు బీ హానెస్ట్ అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. మరి అంత బాగా లేదా అంటే మరి అంత తీసి పాడేయలేము అని చెప్పలేము. బాగుందా అంటే మరీ చూసేయండి అని కూడా చెప్పలేను. ఏదో అలా సోగా వెళ్ళిపోయిందన్నమాట. నాకు ఎందుకో ఈ రివ్యూ చాలా చిన్నగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, బట్ దే హ్యాడ్ బిన్ బెటర్ సాంగ్స్. వినడానికి పర్వాలేదు. దే కుడ్ హౌ బిన్ బెటర్ ఎమోషన్స్. అంటే ఒక స్టోరీ ఉంది, బట్ కుడ్ హౌ ప్రెజెంటెడ్ బెటర్. తారక్ని ఫస్ట్లీ చాలా బాగా చూపించారు. అండ్ ఆ స్పైస్ సెట్టింగ్లో వీటిలో మనం ఇప్పటిదాకా చూడలేదు. తారక్ని అండ్ హీ లుక్ డాపర్. కానీ తారక్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారా అంటే, కుడ్ హ్యావ్ యూజ్డ్ బెటర్ ఆన్ ఏ హోల్ సినిమా. కుడ్ హ్యావ్ బెన్ బెటర్ అనే ఫీలింగ్ ఉన్నది. కొంచెం డీటెయిల్స్ లేకి వెళ్దాం. బాగున్న అంశాలు: హీరోలు ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్స్ చాలా బాగా కన్సీవ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ తారక్ని కూడా బాగా ప్రజెంట్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ గుడ్. సినిమా అంత కొత్తగా ఏమీ లేదు. వార్ 1 ఎలా వెళ్తుందో వార్ 2 కూడా ఇంటర్వెల్ దాకా అలాగే వెళ్తుంది. అంటే ఏంటి, ఇద్దరు ఎంట్రెన్స్, ఒకళ్ళు రోగా వెళ్తారు, ఒకళ్ళు వాళ్ళని తరుముతుంటారు. మధ్యలో క్రేజ్ ఒక సాంగ్, ఇంటర్వెల్ ట్విస్ట్, సేమ్ ఫార్ములా, సేమ్ కంటెంట్. కొత్తగా ఆలోకపోయిన స్టార్స్ స్టోరీని నడిపించేస్తారు. ఇక సెకండ్ హాఫ్కి వస్తే, సెకండ్ హాఫ్లో ఐ విష్ దే కుడ్ హ్యావ్ యూస్డ్ తారక్ మోర్. అంటే తారక్ ఉంటాడు, బట్ దీం పాసిమ్ అయిపోతాడు అన్నమాట. ఆయన క్యారెక్టర్ ఏమి చేయదు. ఆయన క్యారెక్టర్ ఏంటో ట్విస్ట్ కోసం వాడుకున్నారు తప్ప, తారక్ ఫ్యాన్స్ ఆఫర్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. మీరు విజిల్ వేసే మూమెంట్లు ఉన్నాయి, కానీ మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేసే మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎండింగ్ కొంచెం కరెక్ట్గా ల్యాండ్ అయింది కాబట్టి థియేటర్ నుంచి కొంచెం సాటిస్ఫై అయి బయటకు వస్తాం. అండ్ ఫ్యాన్స్ అనే కాదు, రెగ్యులర్ తెలుగు ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ అనేవారు ఒక స్టార్, కానీ తన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వెళ్ళిన విధానం కొంచెం ఆ స్టార్లకి డిసప్పాయింట్మెంట్ చేసినట్లు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్లో కవర్ చేశారు. సో ఇదండి మ్యాటర్. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినట్లు ఉంటుంది, క్లైమాక్స్ పర్లేదు అనిపించేలా చేస్తుంది. ఇక సినిమా ప్రజెంటేషన్ విషయానికి వస్తే, హృతిక్ రోషన్ చూడటానికి అద్భుతంగా ఉన్నారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. తారక్ లుక్స్ స్టైలిష్, హీ లుక్ డాపర్ అండ్ ఈ సెట్టింగ్. ఆయన కొంచెం కొత్త కాబట్టి మనకు కూడా కొత్తగా కనిపిస్తారు. బట్ ఆయన క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా రాసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ కియారా కూడా బాగా యాక్ట్ చేసింది. కియారా లుక్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల ఇంకా బాగా చేసింటే బాగుండేది అనిపించింది. ఇది మా రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, వార్ 2 మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.